అరే మావా, ఒకటడుగుతా. ఎక్కువసేపు ఆకలిగా ఉంటే ప్రాబ్లం అంటాం కదా, మరి ఉపవాసం చేస్తే ఎందుకు ప్రాబ్లం రాదు? ఇదే చాలామందికి డౌట్. నిజమేంటంటే మావా, ఆకలిగా ఉండడం ఒకటి, ఉపవాసం చేయడం ఇంకోటి. ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏ ప్లాన్ లేకుండా, బాడీకి సిగ్నల్ ఇవ్వకుండా తినకుండా ఉంటాం. కానీ ఉపవాసంలో మనం ముందే తెలుసుకొని చేస్తాం, మెంటల్గా రెడీగా ఉంటాం. బాడీ కూడా ఇప్పుడు ఫుడ్ రాదు అని అర్థం చేసుకుని వేరే మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు బాడీ స్టోర్ చేసిన ఫ్యాట్ని ఎనర్జీగా వాడటం స్టార్ట్ చేస్తుంది. దీనినే ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అంటారు. అందుకే ఉపవాసం చేసినప్పుడు కొంతమందికి లైట్గా, క్లియర్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మావా, ఉపవాసం అందరికీ సూట్ అవ్వదు. డయాబెటీస్, బీపీ, ఎక్కువ బలహీనత ఉన్నవాళ్లు ప్లాన్ లేకుండా చేస్తే అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆకలిగా ఉండటం ఈక్వల్ టు బాడీకి షాక్, ఉపవాసం ఈక్వల్ టు బాడీకి సమాచారమిచ్చి చేసిన బ్రేక్. తేడా అక్కడే ఉంది. ఈ డౌట్ నీకు వచ్చి ఉంటే లైక్ చేయమావా. ఇలాంటి ప్రశ్నలే మంచి కంటెంట్కి కారణం.